ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మ చెల్లెమ్మా, నీకు పెళ్లి కుదిరినందుకు ఈ అన్నయ్య ప్రేమతో ఇస్తున్న కానుక తీసుకోమ్మా. తీసుకో. నువ్వెందుకు వచ్చావు? నిన్నెవరు ఈ ఇంట్లోకి రానిచ్చింది? అదేంటమ్మా, నేను రాకూడదా? చెల్లెలి పెళ్లికి ఈ అన్నయ్య రావడం నేరమా? నువ్వు నాకు అన్నయ్యవి కాదు, మా శత్రువ్వి. ఆ? పిల్లవని పేరంటానికి సిగ్గు లేకుండా ఎలా వచ్చావు వీర్రాజు? ఆ, మ్, పద్మాక్షి, అంబిక, వీర్రాజు చేసిన తప్పు తెలుసుకున్నాడు, క్షమించమని వచ్చాడు. పని చూసుకొని వెళ్ళిపోతాడులేమ్మా. అవునమ్మా, చెల్లెలి పెళ్లిని కన్నుల పండుగగా చూద్దామని వచ్చానమ్మా. మీకు నచ్చకపోతే ఒక మూలన కూర్చుని చూసి ఆశీర్వదించి వెళ్ళిపోతానమ్మా. వాడు మారానని అంటున్నాడు కదా, క్షమించి వదిలేయండి అమ్మా. పాముకి పాలు పోసి పెంచినా అది విషమే కక్కుతుంది నాన్న. ఈ వీర్రాజు పాము కంటే ప్రమాదం. ఆ? నేను పావునైతే నువ్వేంటి మరి? ఇంట్లో శుభకార్యం జరిగే వరకు ఉండనిద్దాంలేమ్మా. అవును చెల్లెమ్మా, నేను మారిపోయానమ్మా. అందుకే మీ అందరి ఆనందం చూద్దామనే వచ్చాను. నా ఈ చిరుకానుక స్వీకరించమ్మా, తీసుకోమ్మా. పండు, ఆ వీర్రాజు గారిని చూస్తుంటే నాకు చాలా అనుమానంగా ఉంది. నాకు కూడా అలాగే ఉందమ్మా. వెళ్ళి ఆ గిఫ్ట్ తీసుకుని అందులో ఏముందో ఓపెన్ చేసి చూడు పండు. అలాగేనమ్మా. పండు, ఇది అక్కడ పెట్టు. అయ్యా, వాడు తీసుకున్నాడేంటి ఆ గిఫ్ట్? అదే అర్థం కావట్లేదురా. అయ్యా, వాడి వాలకం చూస్తుంటే ఆ గిఫ్ట్ ని ఓపెన్ చేసేలా ఉన్నాడు. లక్ష్మమ్మ, వామ్మో! అయ్యా, ఆ గిఫ్ట్ లో బాంబు ఉంది కదా, అది ఓపెన్ చేస్తున్నాడు. దొరికిపోతాం అయ్యా. అయ్యా, వాడు ఇష్టం వచ్చినట్లు ఓపెన్ చేస్తున్నాడు. బాంబు ఇక్కడే పేలినా పేలుతుంది. మనం వెళ్ళిపోతాం రండి అయ్యా. వామ్మో! అవ్వో! ఏంటయ్యా అలా చూస్తున్నారు? రండి పోతాం. అది పేలగానే పైకి పోతాం. అది పేలకపోతే మనం దొరికిపోతాం. వాళ్ళ చేతిలో చేస్తాం. పదండి అయ్యా. నువ్వు